ఒకటి, తీవ్ర ముముక్షుత్వం లేకపోవటం. జనకుడి విషయంలో మనం సందేహించవలసిన పని లేదు. జ్ఞాన సముపార్జనకి కావలసిన లక్షణాలన్నీ సమృద్ధిగా ఉన్నటువంటి వాడు, తీవ్ర ముముక్షుత్వంతో ఉన్నటువంటి వాడు కనుకే అష్టావక్రుణ్ణి ఆశ్రయించి ఈ ప్రశ్నలు వేశాడు. ఇంకో కారణం మోక్షం అంటే భయపడటానికి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతానేమోనని సాధకుడికి కలిగే భయం. ప్రాపంచిక భోగాల విషయంలో ప్రతి మనిషికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయి. తను ఒక కర్మ చెయ్యటం, దాని ద్వారా ఒక భోగం లభించటం, దానిని తాను అనుభవించి తృప్తిని పొందటం అనేవి జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక విషయంలో, వేదాంత మార్గంలో కూడా అలాగే జరుగుతుంది అనే దుర్వగాహనలో ఉంటాడు మనిషి. చాలామంది సాధకులు, మోక్షకాములు ఇక్కడ ఆగిపోతూ ఉంటారు. ఇది పెద్ద అవరోధమైపోతుంది ఈ దేహాత్మభావనని అధిగమించటం. ఆధ్యాత్మిక పదంలో ఉండే ఆఖరి మెట్టు వ్యక్తిత్వ పరిత్యాగం. నేను వ్యక్తిగా ఉండి అన్ని భోగాలు అనుభవించినట్టే మోక్షాన్ని కూడా అనుభవించాలనుకుంటాడు. నేను వ్యక్తిగానే అహమస్మి అని ఈ మోక్ష మార్గంలో, జ్ఞాన సముపార్జన మార్గంలో ఇంత కృషి చేశాను, ఇంత శాస్త్రాధ్యయనం చేశాను, ఇంతమంది గురువులను సేవించాను, ఇంత శ్రవణ మనన నిధిధ్యాసలు చేశాను, కాబట్టి మోక్షాన్ని కూడా నేను పొంది తీరతాను, నేను ఉండి మోక్షాన్ని పొందుతాను అని భ్రమిస్తాడు. అది అసంభవం. నకర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. కర్మల వలన గాని, సంతానము వలన గాని, ధనము వలన గాని అమృతత్వము రాదు, త్యాగము వలననే వచ్చును. త్యాగం అంటే ఏమిటి? ఆస్తిపాస్తులన్నీ దాన ధర్మాలు చేసి, భార్యాబిడ్డల్ని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయి ఏకాంతంగా తపస్సు చేయటమా? కాదు. అలా త్యాగం చేయటానికి తనదంటూ ఏమున్నది జీవుడికి? ఈశావాస్యమితం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృహ కస్య స్విద్ధనం. ఈ సృష్టి యావత్తు సర్వం ఆ పరమేశ్వరుడి యొక్క సొత్తే. తేన త్యక్తేన, ఇది తెలుసుకుని, నాది కాదు అని తెలుసుకుని ఆ త్యాగబుద్ధితోనే నీకు లభించిన దానిని అనుభవించవలెను అని ఈశావాస్యోపనిషత్తు చెబుతోంది. కాబట్టి ఇక్కడ త్యాగం చేయవలసినది అహంకార మమకారములను. అహంకార త్యాగము, దేహాత్మభావ త్యాగము వలననే ఆ అమృతత్వము లభిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, లభిస్తుంది, మోక్షం సిద్ధిస్తుంది అని మనం అంటున్నామే కానీ అది కొత్తగా లభించేది కాదు, సిద్ధించేది కాదు. ప్రాప్తస్య ప్రాప్తి. దానికి అడ్డుగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించటమే సాధన యొక్క పరమ లక్ష్యము. దేహాత్మభావన త్యాగమే మోక్షము, వాసనా క్షయమే మోక్షము. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అని 3 రకాల వాసనలు చెప్పబడ్డాయి. యథార్థంగా లోకవాసన, శాస్త్రవాసన కూడా కారణం దేహవాసనయే. కాబట్టి దేహాత్మబుద్ధి త్యాగమే మోక్షమునకు ఏకైక హేతువు. నేనుండి అనుభవించడానికి లేనప్పుడు అటువంటి మోక్షము వలన ప్రయోజనమేమి అనిపిస్తుంది సాధకుడికి. తనకు తెలియకుండానే ఈ భయం సాధకుడిని వశపరుచుకుంటుంది. అందుకనే ప్రారంభంలోనే అష్టావక్రుడు
బోధించాడు. బోధోహం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీభవ. జ్ఞానఖడ్గంతో ఆ దేహాత్మబుద్ధిని తెంచేయమన్నాడు, ఆ పాశాన్ని. అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అన్నారు గీతాచార్యులు భగవద్గీతలో. తీవ్ర వైరాగ్యం అనే శస్త్రంతో ఆ దేహాత్మభావాన్ని, అజ్ఞానాన్ని నిర్మూలించుము అన్నారు. నాయమాత్మా బలహీనేన లభ్య అన్నది ముండకోపనిషత్తు. అహంకారాన్ని, దేహాత్మభావాన్ని త్యజించటానికి కావాల్సినంత బలము, తెగింపు లేనివానికి ఆత్మ లభింపదు అని ఈ ఉపనిషత్ మంత్రం యొక్క అర్థం. ఇక్కడ మనను కూడా ప్రశ్నిస్తున్నాడు అష్టావక్రుడు. ఆ అనంతత్వాన్ని పొందడానికి నీ పరిమితత్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? నీకు అత్యంత ప్రియమైన దేహాభిమానాన్ని వదులుకునేంత తీవ్ర వైరాగ్యము, బలమైన ముముక్షుత్వములు ఉన్నవా లేవా? ఈ ప్రశ్న, ఈ విశ్లేషణ మనని కూడా దృష్టిలో ఉంచుకుని సాధకుల ప్రయోజనార్థం ఒక హెచ్చరికగా అష్టావక్రులు జనకునిపై ప్రయోగించినారు. మనం మోక్షం ఉంటే భయపడుతున్నామా అనేది ఎవరికి వారు తేల్చుకుని సావధానులవ్వలసినటువంటి విషయము. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురు పరంపరాం. అష్టావక్ర గీత 3వ అధ్యాయంలో 8 శ్లోకాల ద్వారా అష్టావక్రుడు జనకరాజును బహువిధముల ప్రత్యక్ష ఆరోపణ చేసి ఇంకొక 6 శ్లోకాలలో జ్ఞాని లక్షణాలు చెప్తూ ఆ లక్షణాలు జనకునిలో ఉన్నాయా లేవా అని సందేహిస్తున్నట్లు మాట్లాడుచున్నారు. ధీరస్తు భోజ్యమానోపి పీడ్యమానోపి సర్వదా ఆత్మానం కేవలం పశ్యన్ న తుష్యతి న కుప్యతి. జనక, భోగములలో ఓలలాడించబడినను లేక కష్టములచే పీడింపబడినను ధీరుడైన ఆత్మజ్ఞాని ఆత్మను మాత్రమే చూచుచున్నవాడై సంతోషము గాని క్రోధము గాని లేక యుండును. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు, భక్తుడికి ఉండవలసిన లక్షణాలు, జ్ఞానికి ఉండవలసిన లక్షణాలు, గుణాతీతుడికి ఉండవలసిన లక్షణాలు ఎన్ని విస్తారంగా వివరంగా ఉపదేశించారు శ్రీకృష్ణ పరమాత్మ. అందులో ఉన్నటువంటి బోధే మనకి ఇక్కడ అష్టావక్రుడు చెప్తున్నటువంటి జ్ఞాని లక్షణాల రూపంలో కనపడుతుంది. ఇప్పుడు చెప్పిన శ్లోకానికి అదే భావం ఉన్నటువంటి శ్లోకం స్థితప్రజ్ఞ లక్షణాల్లో దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతి. తర్వాత ఇంకేమంటున్నారు ఈ శ్లోకంలో? ఆత్మానం కేవలం పశ్యన్, కేవలం ఆత్మనే దర్శిస్తూ ఉండేవాడికి. ఇది కూడా కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞ లక్షణాల్లో మొదటి శ్లోకంలోనే చెప్పారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మన తుష్టః స్థితప్రజ్ఞశ్చదోచ్యతే. కోరికలను సమూలంగా పరిత్యజించి ఆత్మలోనే సంతుష్టుడై ఉండేవాడికి వాడు స్థితప్రజ్ఞుడు అనపడతాడు. ఆత్మానం కేవలం పశ్యన్, కేవలం ఆత్మనే దర్శించేవాడు అని జనకుడు ఆ స్థితిలో ఉన్నావా అని అష్టావక్రుడు జనకుడిని ప్రశ్నిస్తున్నాడు. తరువాత ప్రశ్న: చేష్టమానం శరీరం స్వం పశ్యత్యన్య శరీరవతు సంస్థవే చాపి నిందాయాం కథం క్షుభ్యేన్ మహాశయ. కర్మాచరణలోనున్న తన శరీరమును ఇతరుల శరీరములే భావించు జ్ఞాని నింద వలన గాని స్తుతి వలన గాని చెలింపడు. శరీరం స్వం పశ్యత్యన్య శరీరవత్తు, తన శరీరము కూడా ఇతరుల శరీరము ఒక తనకంటే అన్యమైన దానినిగా భావించేవాడు, అంటే దేహభావాన్ని త్యజించినవాడు. దీనికి సమాధానం ఇదివరకు ఆ స్థితిలో ఉన్నది లేనిది జనకుడు తెలియపరిచేసే ఉన్నాడు 2వ అధ్యాయంలో. సశరీరమహో విశ్వం పరిత్యజ్య మయాధునా
కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మ విలోక్యతే. ఓ గురుదేవా, మీరు ఉపదేశించినటువంటి ఈ కౌశలం వలన, ఈ బోధన పాఠవం వలన నేను శరీరంతో సహా సమస్త విశ్వాన్ని పరిత్యజించేశాను. పరమాత్మ విలోక్యతే, ఆత్మానుభూతిని పొందుచున్నాను అని చెప్పారు. తర్వాత సంస్థవే చాపి నిందాయాం కథం క్షుభ్యేన్మహాశయ. నిందా స్తుతులకు హర్షము అమర్షము లేకయుండును. ఇది కూడా భగవద్గీతలో సర్వత్రా నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నా అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పారు. సర్వత్రా అనభిస్నేహ, దేనితోనూ దేనియందు, దేహంతో సహా దేనియందు మమత్వము ఆసక్తి లేనివాడు తత్తత్ప్రాప్య శుభాశుభం, శుభము కలిగితే అభినందనం ఉండదు, అశుభము కలిగితే ద్వేషము శోకము ఉండదు. అటువాడి ప్రజ్ఞ స్థిరముగా నుండును. తరువాత ఏమంటున్నారు అష్టావకులు? మాయామాత్రమిదం విశ్వం పశ్యన్ విగత కౌతుక అపి సన్నిహితే మృత్యౌ కథం త్రస్యతి ధీరధీ. జనక, ఈ చరాచర సర్వజగత్తును మిథ్యగా గుర్తించి నిరాసక్తుడై శాంతుడైన జ్ఞానికి మరణమాసన్నమైన భయమెందుకు కలుగదు. అంటే అలాగే నీకు కూడా మరణ భయం పోయిందా పరిశీలించుకో అని సూచిస్తున్నారు అష్టావకులు. విగత కౌతుక అంటే ఈ శ్లోకంలో అజ్ఞానం అనే సరస్సు లేక కుత్తుకును ఖండించినవాడు. అలా ఖండించినవాడు అపి సన్నిహితే మృత్యౌ కథం త్రస్యతి ధీరధీ, మృత్యు అన్నా కూడా భయపడడు. తరువాత నిస్పృహం మానసం యస్య నైరాశ్యేపి మహాత్మనః తస్యాత్మజ్ఞాన తృప్తస్య తులనా కేన జాయతే. కోరదగినదేదీ లేదని తెలిసి నిత్యతృప్తుడై ఉన్న జ్ఞానికి సాటి అయిన వారెవరు ఎంతటి నిరాశాపూరిత పరిస్థితిని కూడా మిథ్యాదృశ్యంగా పరిగణించి నిస్పృహతో నుండును, శాంతముగా నుండును. దేభావాలు జగద్గురువులు విహాయ కామానిహ సర్వాన్ పుమాం శరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి అనే శ్లోకం ద్వారా ఉపదేశించున్నారు. విహాయ కామానిహ సర్వాన్, కోరికలను సమూలంగా త్యజించి, వాం శరతి నిస్పృహ, ఉదాసీనుడై స్పృహలేని వారి జీవితము యందు ఇట్టి ఆసక్తి లేని వారి లేక ఉదాసీనుడై అహంకార మమకారములు లేక చరించువానికి శాంతి లభించును. తర్వాత శ్లోకం అంతశ్చిత్త కషాయస్య నిర్ద్వంద్వస్య నిరాశిషః యదృచ్ఛయాగతో భోగో న దుఃఖాయ న తుష్టయే. జనక, అంతఃకరణము నుండి నెట్టివేయబడిన విషయవాంఛలు గలవాడు, ద్వంద్వాతీత స్థితిలో నున్నవాడు, యాదృచ్ఛికంగా వచ్చిన దాని పట్ల హర్షామర్షములు లేకయుండును. ఇలాంటి శ్లోకం భక్తుడు ఉండవలసిన లక్షణాల్లో శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించారు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమానిహ సమే ప్రియ. దేనిని హర్షించడు, దేనిని ద్వేషించడు, దేనికి దుఃఖించడు, దేనిని కోరడు. శుభమైన అశుభమైన ఒకే విధంగా స్వీకరిస్తాడు. భక్తిమాన్, అటువంటి భక్తుడు సమే ప్రియ, నాకు ఇష్టమైన వాడు. ఈ విధముగా జనకునికి జ్ఞానికి ఉండవలసిన లక్షణములు విశదపరచి పరోక్షంగా మీకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయా అని ప్రశ్నించుచున్నాడు. జనకుడు సమాధానము చెప్పుచున్నాడు. హంతాత్మజ్ఞస్య ధీరస్య ఖేలతో భోగలీలయా నహి సంసారవాహీకై మూఢై సహ సమానత. గురుదేవ, ఎంత ఆశ్చర్యం! తాను ఆత్మనని అర్థం చేసుకున్న జ్ఞానికి జీవితాన్ని ఒక ఆటవలే జీవించగలడు.
మాయామోహితులై సంసార భారంతో జీవితాన్ని నరకప్రాయంగా భావించే సామాన్యులకు జ్ఞానికి పోలిక ఎక్కడా? అంటే ఎంత బరువు బాధ్యతలతో ఉన్న భోగాల్లో ఉన్నా నేను జీవితాన్ని ఒక ఆటగా వినోదంగా జీవిస్తున్నానని జనకుడు చెప్పుచున్నాడు. తజ్ఞస్య పుణ్యపాపాభ్యాం స్పర్శో హ్యంతర్న జాయతే నహ్యాకాశస్య ధూమేన దృశ్యమానపి సంగతి. గురుదేవ, పొగ ఆకాశంలో ఉన్న ఆకాశానికి ఎట్లు అంటుటలేదు, అట్లే ఆత్మజ్ఞానికి పుణ్యపాపములు అంటవు. అంటే ఏమాత్రము సంగము లేకుండా, కర్తృత్వ భావన లేకుండా నిమిత్తమాత్రంగా రాజ్యపాలన చేస్తున్నాను. ఎన్నే గీతాచార్యులు అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష అని కర్మయోగంలో చెప్పి ఉన్నారు. ఆసక్తి లేకుండా కర్మలు చేసిన మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. ఆ విధంగానే జీవిస్తున్నాడు జనకుడు. ఈ కర్మయోగంలోనే జనకుడి పేరు కూడా ఉదహరించాడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. కర్మణైవ హి సంసిద్ధిం అస్థిత జనకాదయ. జనకుడు మొదలగు జ్ఞానులు ఆసక్తిరహితంగా కర్మలను ఆచరించుట ద్వారానే సిద్ధిని పొందియున్నారు. అలా శ్రీకృష్ణ పరమాత్మ చేతనే సర్టిఫికెట్, జ్ఞాని అని సర్టిఫికెట్ పొందినటువంటి సిద్ధుడు, జ్ఞానసిద్ధుడు జనకుడు. బ్రహ్మార్పణం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురు పరంపరాం. జనకుడు చెప్పిన సమాధానాలకి అష్టావక్రుడు సంతృప్తి చెందినాడు. జనకరాజా, నీవు నా పరీక్షకు నెగ్గినావు, కృతార్థుడవు. నీకు లయయోగం ఉపదేశిస్తాను అని 5వ అధ్యాయంలో అష్టావక్రుడు జనకుడికి లయయోగం ఉపదేశిస్తున్నారు. నతే సంగోస్తి కేనాపి కిం శుద్ధస్త్వక్తుమిచ్చసి. నతే సంగోస్తి కేనాపి కిం శుద్ధస్త్యక్తుమిచ్చసి. సంఘాతవలయం కుర్వన్ ఏవమేవ లయం వ్రజ. జనక, నీకు దేనితోనూ సంగము లేదు. నతే సంగోస్తి కేనాపి, శుద్ధుడవు. నీవు దేనిని త్యజించాలనుకుంటున్నావు? ఒక్క దేహాభిమాన సంఘాతం, అంటే దేహాభిమానాన్ని త్యజించి శాంతిని పొందుము. సంఘాత వలయం కుర్వన్ ఏవమేవ లయం ప్రజా. ఒక్క దేహాభిమానాన్ని త్యజిస్తే చాలు. ఆ విధముగా దేహాభిమానమును లయము చేయుము. ఉదేతి భవతో విశ్వం వారిధేరివ బుద్బుదః ఇది జ్ఞాత్వైకమాత్మానం ఏవమేవ లయం వ్రజ. సముద్రంలో నుండి ఒక నీటి బుడగ జనించినట్టుగా నీలో నుండి ఈ జగత్తు ఉద్భవిస్తుంది. ఇది తెలుసుకుని అద్వైత జ్ఞానంతో ఆత్మగా నిలిచిపో. అంటే స్వప్నతుల్యమైన మాయా జగత్తు నీ నుండే ఉత్పన్నమై జ్ఞాన దృష్టితో చూచినప్పుడు నీలోనే లయమగుచున్నది. ఇది తెలుసుకుని శాంతి పొందుము. ప్రత్యక్షమప్యవస్తుత్వాత్ విశ్వం నాస్యమలే త్వయి రజ్జు సర్ప ఇవ వ్యక్తం ఏవమేవ లయం వ్రజ. జనక, మసక చీకటిలో త్రాటిలో ఉన్నట్టు కనబడినప్పటికీ పాము ఎట్లు అవాస్తవమో శుద్ధ చైతన్య స్వరూపుడవు నీయందు జగత్తు ఉన్నట్టు కనిపించటమే గాని యథార్థముగా లేదు. సమదుఃఖ సుఖ పూర్ణ ఆశా నైరాశ్యయో సమః సమజీవిత మృత్యుస్సన్ ఏవమేవ లయం వ్రజ. పూర్ణుడవైన నీవు సుఖము దుఃఖముల యందు, ఆశ నిరాశల యందు, జీవిత మృత్యువుల యందు సమభావము గలవాడవై మనోలయమును పొందుము. ఇటువంటి బోధే మనకి భగవద్గీతలో కూడా ఉన్నది. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం స్వమృతత్వాయ కల్పతే. పురుష శ్రేష్ఠుడవు అర్జున. సుఖదుఖములచే ప్రభావితం కాకుండా, రెండింటిలోనూ చలించకుండా నిశ్చలంగా ఉన్న వ్యక్తి అమృతత్వానికి
లేక మోక్షానికి అర్హుడవుతాడు. ఈ విధంగా లయయోగం లేదా శాంతిని పొందుము అని అష్టావక్రుడు ఉపదేశించినాడు. దేహభావాన్ని త్యజించటం, జగత్ మిథ్యని దర్శించటం, అట్టి మిథ్యా జగత్తులో కలిగే సుఖదుఖాలకు చెలించకుండా ఉండటం అనేటువంటి ఈ 3 అంశాలు ఈ లయయోగం ద్వారా ఉపదేశించబడినాయి. మొదటి శ్లోకంలో దేహభావాన్ని లయం చేయమన్నారు అష్టావక్రులు. 2, 3 శ్లోకాలలో జగత్తు సత్యం అనే భావాన్ని లయం చేయమన్నారు. 4వ శ్లోకంలో దేహము జగత్తు ఉట్టిదే కాబట్టి సుఖదుఖాల వంటి ఆశా నిరాశముల వంటివి అయినటువంటి ద్వంద్వాలని లయం చేయమన్నారు. దీని సారం ఏంటంటే బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవనాపరః అనేటువంటి ఆదిశంకరుల వేదాంత సూత్రము యొక్క సారాంశమే ఈ లయయోగము. అర్హత కలిగిన ఉత్తమ శిష్యుడు దొరికాడు కాబట్టి అన్ని రహస్యాలు ఉప్పి చెప్పేస్తున్నారు. అదే చరమస్థాయిలో శుద్ధ అద్వైత స్థాయిలో బోధ నడుస్తుంది. ఉత్తమాధికారి కాబట్టి జనకుడు బోధని గ్రహించటం, ఆత్మనిష్టలో నిలబడిపోవటం, ఆత్మానుభూతి పొందటం, ఆ స్థితిలో నుండే జనకుడు అష్టావకుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పటం జరుగుతూ ఉన్నది. గురువుకి తగిన శిష్యుడనాలో, గురువును మించిన శిష్యుడనాలో జనకరాజుని ఆయన సమాధానాలు, గురువుకి చెప్పేటువంటి సమాధానాలు అంత ఆశ్చర్యంగా మనకి కనిపిస్తున్నాయి. 6వ అధ్యాయంలో జనకుడు ఏమంటున్నాడంటే, గురుదేవ, నేను చూస్తున్నదంతా అద్వయమైన సచ్చిత్ ఆనందమయమైన ఆత్మ మాత్రమే, వేరేమీ లేదు. అటువంటప్పుడు దేనిని ఎందులో లయం చెయ్యాలి? లయయోగంతో లయం చేసే ప్రయత్నమే అజ్ఞానానికి నిదర్శనమవుతుంది కదా అంటున్నాడు. అంటే బంధం అనేది బద్ధోభిమాని బద్ధో భవతి, ముక్తాభిమాని ముక్తో భవతి అని ఉపదేశించారు కదా అష్టావక్రులు. ఇంకా బంధము లేదు కదా అనేటువంటి గాఢమైన అవగాహన, అనుభూతిలో ఉండి జనకుడు మాట్లాడుతున్నారు. జనకుడు అంటున్నాడు, మహోదధిరివాహం సప్రపంచో వీచి సన్నిభ్యః ఇది జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః. గురుదేవ, నేను మహాసముద్రం వలెనున్నాను. నాలో తరంగముల వలె జగత్తంతా నామరూపాత్మకంగా తెలియబడుతోంది. సముద్రము జలమే, తరంగములు జలమే. ఇదే నిజమైన జ్ఞానము. కాబట్టి త్యజించవలసింది, గ్రహించవలసింది, లయం చేయవలసింది ఏమీ లేదు. అహం వా సర్వభూతేషు సర్వభూతాన్యథో మయి ఇది జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః. గురుదేవా, సర్వప్రాణులలో నేనున్నాను, నాలో సర్వ జగత్తు ఉన్నది. ఇదే నిజమైన జ్ఞానం. కాబట్టి నేను త్యజించవలసింది కానీ, గ్రహించవలసింది కానీ, లయం చేయవలసింది కానీ ఏమీ కనిపించుటలేదు. మయ్యనంత మహాంబోధౌ జగద్వీచి స్వభావతః ఉదేతు అస్తమాయాతు నమే వృద్ధిర్న చక్షతి. నేను అనడి అంతులేని మహాసముద్రమునందు జగత్తు అను అల స్వభావముగా లేచుగాక పడిపోవుగాక. నాకు దాని వలన పెరుగుట లేదు, తరుగుట లేదు. అహో చిన్మాత్రమేవాహం ఇంద్రజాలోపమం జగత్ అతో మమ కథం కుత్ర హేయోపాదేయ కల్పనా. గురుదేవ, ఆశ్చర్యంగా ఉంది. నేను చైతన్యము మాత్రమేను. జగత్తు ఇంద్రజాలం వలె నాలో కనిపిస్తున్నట్లున్నది. అట్లయుండ విడువవలసినది, గ్రహించవలసినది అనుభావము ఎక్కడ కలుగును?
ఇంద్రజాలము అంటే మిథ్య, ఉన్నట్లు కనిపిస్తున్నది గాని పారమార్థికముగా లేదు అనేటువంటి అనుభూతి జనకుడు పొందినాడు. కాబట్టి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు గురువుకి. ఆ విధమైన జ్ఞానం కలిగినప్పుడు గ్రహించుట గాని త్యజించుటకు గాని ఏమున్నది గురుదేవా అని జనకుడి సమాధానం. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. అష్టావక్ర గీత 6-7 అధ్యాయములలో జనక మహారాజు గురువైన అష్టావక్రుని ఆక్షేపపూరిత ప్రశ్నలకు దీటైన సమాధానాలు ఇస్తూ తన స్వీయ ఆత్మానుభూతిని వినయంతో వివరించినారు. ఈ సమాధానాలకు సంప్రీతుడైన అష్టావక్రుడు జనకుణ్ణి నెపముగా పెట్టుకుని జిజ్ఞాసులోకము కొరకు, మనందరి కొరకు 4 శ్లోకముల ద్వారా బంధ మోక్ష వ్యవస్థను వివరించుచున్నారు. తదా బంధో యదా చిత్తం కించిద్ వాంఛతి శోచతి, కించిన్ ముంచతి గృహ్ణాతి, కించిద్ ధృష్యతి కుప్యతి. జనక, చిత్తము ఎప్పుడు ఏ కొంచెమైనా కోరును, దుఃఖించును, దేనినైనా స్వీకరించును, దేనినైనా త్యజించును, దేనినైనా హర్షించును, దేనికైనా కోపించును, అప్పుడది బంధము. తదా ముక్తిర్యదా చిత్తం న వాంఛతి న శోచతి న ముంచతి న గృహ్ణాతి న హృష్యతి న కుప్యతి. చిత్తము ఎప్పుడు ఏదీ కోరదు, దేనికి దుఃఖించదు, దేనిని స్వీకరించదు, దేనిని త్యజించదు, దేనికి హర్షము కోపము లేక యుండును, అప్పుడు అది ముక్తి అగును. ఇది మనందరికీ తెలిసినటువంటి అమృత బిందూపనిషత్తు మంత్రం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తైర్నిర్విషయం స్మృతం. ఈ మంత్రం యొక్క సారాంశమే ఈ 2 శ్లోకాల ద్వారా అష్టావక్రుడు వివరించినారు. బంధాయ విషయాసక్తం, బహిర్ముఖమైనటువంటి మనస్సు బంధకారకము. నిర్విషయం స్మృతం, ముక్తైర్ నిర్విషయం స్మృతం, బహిర్ముఖం అవ్వకుండా అంతర్ముఖమైనటువంటి మనస్సు ముక్తికారకము. దీన్నే గీతాచార్యులు బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువతు. ఆధ్యాత్మిక సాధనలో అర్జున, నిగ్రహింపబడిన మనస్సే బంధువు వలె జ్ఞాన సముపార్జనకు సహకరించును. అట్లు నిగ్రహింపబడని మనస్సు శత్రువు వలె వర్తించి బంధకారకమగును. ఈ విధంగా మనోనిగ్రహం గురించి ఈ 2 శ్లోకాల్లో అష్టావక్రులు వివరించినారు. మనోనిగ్రహం యొక్క ఆవశ్యకతను మోక్ష మార్గములో. తరువాత తదా బంధో యదా చిత్తం సక్తం కాస్వపి దృష్టిషు తదా మోక్షో యదా చిత్తం అసక్తం సర్వదృష్టిషు. ఎప్పుడు చిత్తము ఇంద్రియ అనుభవములందు ఆసక్తి పొందును, అప్పుడు బంధము. ఇంద్రియ విషయముల యందు ఆసక్తి లేక పట్టించుకొనగయుండునో అప్పుడు మోక్షము. మోక్ష మార్గములో ఇంద్రియ నిగ్రహము యొక్క ప్రాధాన్యతను ఇక్కడ అష్టావక్రులు వివరిస్తున్నారు. గీతాచార్యులు కూడా ఇంద్రియ నిగ్రహం యొక్క ఆవశ్యకతను అనేక మార్లు భగవద్గీతలో నొక్కి ఒక్కాణించియున్నారు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్జున, తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి ఉపసంహరించుకొన్న పురుషుని ప్రజ్ఞ స్థిరమై జ్ఞాననిష్ట కుదురును.
తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. కాబట్టి ముందు ఇంద్రియములను నిగ్రహించుము అని హెచ్చరించారు అర్జునుణ్ణి గీతాచార్యులు. ఉపనిషత్తు ఏం చెప్తోంది? కఠోపనిషత్తు పరాంచిఖాని వ్యతృణు స్వయంభూస్తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షద్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. పరాంచిఖాని ఇంద్రియములు బహిర్ముఖమై ఉంటాయి. వ్యతృణు స్వయంభూస్తస్మాత్ పరాన్ పశ్యతి. స్వయంభూ అయినటువంటి పరమాత్మ ఇంద్రియములను ఆ విధముగా సృష్టించినారు. అవి పరాన్ పశ్యతి బయట విషయాలని సేకరిస్తాయి తప్పితే నా అంతరాత్మన్ అంతర్ముఖము కావు, ఆత్మవైపు తిరగవు. కశ్చిద్ధీర ఎవడో ఒక బుద్ధిమంతుడు మాత్రమే ప్రత్యేగాత్మానమైక్షతు పరమాత్మను దర్శింపదలిచి ఆవృత్త చక్షు మనసును అంతర్ముఖం చేసి అమృతత్వం ఇచ్చన్ అమృతత్వమును కోరి అంతర్ముఖం ఆవృత్త చక్షు దృష్టిని అంతర్ముఖం చేసి ప్రత్యేగాత్మానమైక్షత్ ప్రత్యేగాత్మను పరమాత్మను దర్శిస్తాడు. అష్టావక్రులు బంధమోక్ష స్వరూపాన్ని చెబుతూ మనోనిగ్రహము యొక్క ఆవశ్యకత, ఇంద్రియ నిగ్రహం యొక్క ఆవశ్యకత గురించి హెచ్చరించి ఇప్పుడు అహంకార నిర్మూలన యొక్క ప్రాధాన్యత గురించి బోధిస్తున్నారు. యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా మత్వేతి హేళయా కించిత్ మా గృహాణ విముంచమా. జనకరాజా, నేను అనే అహంకారం లేకపోవటమే ముక్తి. యదా నాహం తదా మోక్ష, నేను లేకపోతే ముక్తి. యదాహం బంధనం తదా, అహంకారం ఉండటమే బంధము. ఇది తెలుసుకుని దేనిని కోరక దేనిని తిరస్కరించక హేళయా హాయిగా క్రీడగా జీవించుము అని బోధించారు అష్టావక్రులు. మనందరికీ తెలిసినటువంటి విషయమే అహంకార నాశనమే మోక్షము అనేటువంటిది. అహంకారమే సర్వానర్థకారకము అని కూడా మనకు తెలుసు. కానీ ఆ అహంకారం ఉంటేనే అందరికీ అత్యంత ప్రీతి. మోక్షాదేవ బిభీషిక, మోక్షం కోరేవాడు కూడా మోక్షం ఉంటే భయపడతాడు అని ఇంతకుముందే బోధించారు అష్టావక్రులు. ఆ కాస్త అహంకారాన్ని, ఆ నేనుని వదలడానికి భయపడతారు, బాధపడతారు సాధకులు. అదే ఇక్కడ హెచ్చరిస్తున్నారు అష్టావక్రులు. వివేక చూడామణిలో కూడా ఈ అహంకార నింద మనకి కనబడుతుంది. ఆదిశంకరులు వివరంగా ఈ అహంకార విమర్శ చేసినారు. వివేక చూడామణిలో సంత్యన్యే ప్రతిబంధా పుంసః సంసారహేతవో దృష్టా తేషామేకం మూలం ప్రథమ వికారో భవత్యహంకారః. పురుషునకు సంసార బంధము ప్రాప్తించుటకు కారణములైన ప్రతిబంధకములు అనేకములు కలవు. వాటన్నిటికీ మూలమైన ప్రథమ వికారము అహంకారమే. యావత్ స్యాత్ స్వస్వసంబంధో అహంకారేణ దురాత్మన తావన్న లేశమాత్రాపి ముక్తి వార్తా విలక్షణ. ఈ దుష్టాహంకారము యొక్క స్పర్శ ఆత్మకు ఉండునంత వరకు ముక్తి వంటి విలక్షణ విషయము మీద లేశమాత్రమును ఆశ పెట్టుకోరాదు. అహంకార గ్రహాన్ముక్త స్వరూపముపపద్యతే. చంద్రవద్ విమల పూర్ణ సదానంద స్వయం ప్రభ. అహంకారమును గ్రహము నుండి విముక్తుడైన మీదట ఆత్మ చంద్రుని వలె నిర్మలము, పూర్ణము, స్వయం ప్రకాశమునై స్వస్వరూపమును పొందును. త్వమాం సమేదోస్తి పురీషరాశ అహం మతిం మూఢజనః కరోతి విలక్షణం వేత్తి విచారశీలో నిజస్వరూపం పరమార్థభూతం.
ఈ వివేకము లేని మానవుడు రక్త మాంసం మూత్ర పురీషాది పూర్ణముకు దేహమును తాననుకొని మురియుచుండును. ఈ వివేచన గల ప్రాజ్ఞుడు తన స్వరూపమును దేహము కంటే అత్యంత విలక్షణమైనదిగాను నిత్యమైనదిగాను సచ్చిదానంద ఘనమైనదిగాను తెలుసుకొనును. అహంకారము అజ్ఞానము వలనే ఉదయించును. మనిషి తన నిజస్వరూపము సచ్చిదానందము అనగా ఆద్యంతరహితమైన నిత్య సత్యమైన చైతన్యవంతమైన ఆత్మస్వరూపమై ఉండగా అజ్ఞానవశమున మనిషి పాంచభౌతిక దేహముతో తాదాత్మ్యము చెందును. అదే అజ్ఞానం వలన తన పరాప్రకృతిని మరచి పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారములతో కూడిన అపరాప్రకృతితో తాదాత్మ్యం చెంది కర్తృత్వ భోక్తృత్వములను మెదవేసుకుని జనన మరణ సంసార విషవలయములో చిక్కుకొని అమూల్యమైన మానవ జన్మను పతనమొందించుకొనుచున్నాడు. భగవద్గీతలో పరమాత్మ హెచ్చరించినాడు, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. మనుష్య జన్మనెత్తినవాడు తనను తాను ఉద్ధరించుకొనవలను. దానికంటే ముఖ్యమైనటువంటి తర్వాత పాదంలో చెప్పిన నాత్మానం అవసాదయేత్, ఆత్మను కించపరచుకొనరాదు, అధోగతి పాలు చేసుకొనరాదు అని హెచ్చరిస్తున్నారు గీతాచార్యులు. కేనోపనిషత్తు కూడా ఈ సందర్భంలో ఇహచేదవీది దధ సత్యమస్తి నోజేరిహావేది మహతీ వినష్టి. ఈ మానవ జన్మలో నీవు ఆత్మజ్ఞానము పొందితేనే నీ జన్మ సత్యమైనట్టు సార్థకమైనట్టు నీవు జీవించినట్టు, లేదంటే నీకు కలుగు నష్టము అపారము. ఇది తెలుసుకుని అహంకారరహితుడవై ద్వంద్వములను సమత్వ బుద్ధితో చూసి క్రీడగా జీవింపుము అని జనకుడికి బోధిస్తున్నాడు అష్టావక్ర మహర్షి. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. జిజ్ఞాసు లోకం యొక్క ఉపయోగం కొరకు అష్టావక్ర మహర్షి జనకుడిని నెపంగా పెట్టి బంధమోక్ష వ్యవస్థని మనకి వివరిస్తున్నారు. అందులో నిన్న మననం చేసిన శ్లోకం యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా మత్వేతి హీలయా కించిత్ మా గృహాణ విముంచమా. యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా. ఇదొక మహావాక్యం. యదా నాహం తదా మోక్షో, అహం లేకపోతే మోక్షం. యదాహం బంధనం తదా, అహం ఉంటే బంధం. చాలా సింపుల్గా 2 మాటల్లో చెప్పేశారు అష్టావక్రులు. ఏకాత్మ స్వరూపమైన ఈ మిథ్యా జగత్తులో నేనొకడిని ఒక వ్యక్తిగా విడిగా ఉన్నాననే అహంకారము లేక అజ్ఞానమే బంధమునకు ఏకైక కారణము. అందుకని మనం ఈ మహావాక్యాన్ని ఇంకా వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా శాస్త్రం ఈ అహంకార తత్వాన్ని ఎలా వివరించింది, దీన్ని అధిగమించడానికి, దీని అహంకార నాశనం చేయడానికి ఎటువంటి ఉపాయాలు చెప్పింది అనేది మనం లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. కాబట్టి నిన్న వివేక చూడామణిలో ఆదిశంకరులు చేసినటువంటి అహంకార నింద చూశాం. జగద్గురు అయినటువంటి గీతాచార్యులు భగవద్గీతలో ఈ అహంకారం యొక్క అనర్థాన్ని ఎంతగా ఎత్తి చూపించారో, దాని నివారణకి, దాని నిర్మూలనకి ఎటువంటి ఉపాయాలు చెప్పారో మనం అధ్యయనం చేద్దాం. ఈ గీతాచార్యులు ఈ అహంకారం గురించి ఎన్నో హెచ్చరికలు చేసినారు. విహాయ కామాన్య సర్వాన్ పుమాం శరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి స్థితప్రజ్ఞుల లక్షణాల్లో చెప్పారు.
కోరికలన్నింటినీ త్యజించి మమతాహంకారరహితుడివై జీవిత స్పృహ కూడా లేక చరించునట్టి పురుషుడే శాంతిని పొందును. ఇలా అహంకారం గురించి ఎక్కడెక్కడ చెప్పారో ఆ శ్లోకాలన్నీ మనం చూస్తున్నాం. అహంకారంతో పాటు మిగతా కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటి వివరణ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. అధికస్య అధికం బలం అన్నట్టు మనం ఈ శ్లోకాలని అహంకారం ప్రధానంగా పెట్టుకుని అహంకారం యొక్క విశ్లేషణ శ్లోకంలో మిగతా భావాన్ని కూడా అవగాహన చేసుకుందాం. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. కర్మలు అన్ని ప్రకారములుగా ప్రకృతి యొక్క గుణకార్యములచే చేయబడుచుండగా అహంకారం చే వ్యామోహమును పొందిన అజ్ఞాని నేను కర్తను అని తలపోయుచున్నాడు. అద్వేష్ట ఇది కర్మయోగంలో చెప్పినటువంటి శ్లోకం. జగద్గురువులు భక్తి యోగంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమీ. సమస్త ప్రాణుల ఎడల ద్వేష భావన లేకుండా మైత్రీ భావన మరియు కారుణ్యముతో నుండవలెను. అహంకార మమకారములను త్యజించి సుఖదుఖములను సమభావంతో స్వీకరించువాడై క్షమా హృదయుడై ఉండవలెను. అట్టి లక్షణములు గల భక్తుడు నాకు ప్రియమైనవాడు. తర్వాత జ్ఞానయోగంలో ఈ అహంకారం యొక్క ప్రసక్తి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. అర్జున, ఇంద్రియ భోగముల యందు వైరాగ్యము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు వృద్ధాప్యము వ్యాధి మొదలగు వానిలోని దుఃఖమును దర్శించుట అనడి లక్షణములు జ్ఞానికి అత్యంత ఆవశ్యకమో. దేవాసుర సంపత్ విభాగ యోగంలో అహంకారాన్ని ఆసురీ లక్షణంగా వర్ణించినారు పరమాత్మ. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై ఈ బలము, దర్పము, కామము, క్రోధము ఇవన్నీ అహంకారము యొక్క అనుయాయులే, దానితో కలిసే ఉంటాయి. ఇవన్నీ వశులై ఇతరులను నిందించుచు తమ దేహముల యందును ఇతరుల దేహముల యందును అంతర్యామిగానున్న నన్ను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను. చూడండి, అహంకారుల్ని ఏ విధంగా సంబోధిస్తున్నారు పరమాత్మ. పాపాత్ములు, క్రూరులైన నరాధములు అంటున్నారు. వారిని మాటిమాటికి ఆసురీ గర్భములలోనే పడవేయుదును. వారు నన్ను పొందలేక ఘోర నరకముల పాలగుదురు. 18వ అధ్యాయంలో స్వామి జ్ఞానము యొక్క పరానిష్ఠైన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తినందు రీతిని సంగ్రహముగా తెలిపిరి. ఇది 3 శ్లోకాల్లో దీన్ని సంగ్రహంగా తెలిపారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ 3 శ్లోకాల్లో కూడా ఈ అహంకారానికి పెద్దపీట వేయబడినది. అహంకార నిర్మూలనకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడినది. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. 51, 52 శ్లోకాల్లో కొన్ని లక్షణాలు చెప్పి వాటికి అనుసంధాన కొనసాగింపుగా అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం వదలిన శాంతియుతుడే బ్రహ్మానుభూతికి అర్హుడవును అని ఉపదేశించినారు పరమాత్మ. తరువాత మళ్ళీ యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతి హత్వాపి స ఇమాన్ లోకాన్ హంతి న నిబధ్యతే. అర్జున, ఎవనికి నేను కర్తను అనే తలంపు లేక అహంకారము లేకయుండునో, ఎవని బుద్ధి కర్మలను అంటదో
అట్టివాడు ప్రాణులన్నిటినీ హింసించినను వాస్తవముగా హింసింపనివాడే. ఆ కర్మ చేయనతడు బంధింపబడు. తర్వాత మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథచేత్వమహంకారాత్ నా శ్రోష్యసి వినంక్ష్యసి. అర్జున, సర్వకర్మలను వివేకముతో నా యందు సమర్పించి ఏకాగ్రము చిత్తముతో నన్ను ఆశ్రయించిన ఎడల నా అనుగ్రహము వలన సకల కష్టములను గట్టెక్కగలవు. అట్లుగాక అహంకారము వలన నా ఉపదేశమును పెడచెవిని పెట్టిన ఎడల వినంక్ష్యసి, వినాశమును పొందెదవు. ఈ విధముగా అహంకారమును గీతాచార్యులు ఆదిశంకరులు గర్హించినారు, నిందించినారు. మోక్ష మార్గంలో ప్రధానమైన అవరోధం అహంకారమని తేల్చినారు. ఉపనిషత్తుల సారమైన భగవద్గీతలో అహంకార నిర్మూలనకు ఎన్నో ఉపాయములు చెప్పబడినవి. స్థితప్రజ్ఞుడికి ఉండవలసిన లక్షణములు సాంఖ్యయోగంలో, భక్తి యోగంలో భక్తుడిగా ఉండవలసిన లక్షణములు, క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెప్పబడిన జ్ఞానిగా ఉండవలసిన లక్షణములు, గుణత్రయ విభాగ యోగంలో 14వ అధ్యాయంలో చెప్పిన గుణాతీతుడు అవడానికి చేయనటువంటి సాధనలు, వీటన్ని యొక్క గమ్యము అహంకార నిర్మూలన లేక అజ్ఞాన నిర్మూలనయే. ఇందులో కొన్ని ప్రత్యక్ష ఉపాయములు, కొన్ని పరోక్ష ఉపాయములు ఉన్నవి. అహంకార నిర్మూలనకు భగవద్గీతలో ఉపదేశించిన ప్రత్యక్ష ఉపాయం కర్తృత్వతా భావ నిర్మూలన. నేను కర్తను అనే భావమును గీతాచార్యులు తీవ్రముగా అధిక్షేపించినారు. కర్తృత్వ భావన నిర్మూలన ద్వారా అహంకార నాశనము జరుగునని వారి ఉపదేశము. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా. అష్టావక్రుడు బోధించినటువంటి ఈ మహావాక్యాన్ని మనం మథనం చేస్తున్నాం. యదా నాహం తదా మోక్షో, అహం లేకపోతే మోక్షం. యదాహం బంధనం తదా, అహం ఉంటే బంధం. 3 మాటల్లో చెప్పేసినారు మహర్షి. మరి యదా నాహం స్థితికి, యదాహం నుంచి యదా నాహంకి ఎలా చేరాలి, అహంకారాన్ని ఎలా నిర్మూలించాలి. అహంకార నిర్మూలనకు కర్తృత్వ భావన త్యాగము అంటే నేను కర్తను కాదు అన్న జ్ఞానంతో కర్మలు చేయుట ఒక ప్రత్యక్ష ఉపాయముగా భగవద్గీత బోధించుతున్నది అని మనం నిన్న చెప్పుకున్నాం. ఈ సూత్రాన్ని సవివరంగా లోతుగా మనం అధ్యయనం చేద్దాం. కృష్ణ పరమాత్మ కర్మ సన్యాస యోగంలో చెప్తున్నారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. అర్జున, చూచుట, వినుట, స్పృశించుట, ఆఘ్రాణించుట, భుజించుట, నడచుట, నిద్రించుట, శ్వాసించుట, మాట్లాడుట, విసర్జించుట, స్వీకరించుట, కండ్లు తెరచుట, మూయుట అను ఈ వ్యాపారములన్నీయూ జరుగుచున్నను ఇంద్రియములు వాని విషయముల యందు ప్రవర్తించుచున్నవే గాని నేనేమీ చేయుటలేదని
బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన యోగి తలంచును. అంటే అట్లా గ్రహించగలవాడే, తనను అకర్తగా గుర్తించగలవాడే తత్వవేత్త. ఇట్టి గాఢమైన ఉపదేశమును స్వీకరించి అనుష్ఠించుట ద్వారా అహంకారము నాశనమునకు దోహదపడును. ఈ ఉపదేశము యొక్క అనుష్ఠానము అహంకార నాశనమునకు దోహదపడును. ఈ విధముగా భావించగలవాడే, నేను కర్తను కాదు అని భావించగలవాడే తత్వవేత్త అనబడును. మనకి ఒక సందేహం వస్తుంది వెంటనే. ఇక్కడ 13 క్రియలు మాత్రమే ఉదహరించబడినాయి, ఇవిగాక మిగిలిన వాటికి మనమే కర్తలమా అని. దానికి కూడా సమాధానం చెబుతున్నారు పరమాత్మ. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. దేహము, ఇంద్రియములు, మనస్సు ప్రకృతి యొక్క గుణముల వికారములే. లౌకిక కర్మలు, వేద విహిత కర్మలు అన్ని ప్రకారములుగా అన్ని కర్మలను వాటిచే చేయబడుచుండగా దేహము, ఇంద్రియముల సముదాయమే నేను అనే అజ్ఞానము వలన కలిగిన అహంకారముచే వివేకమును కోల్పోయిన మూఢుడు తనను కర్తగా భావిస్తాడు. కర్మాణి సర్వశః అన్ని కర్మల్ని కవర్ చేసేశారు స్వామి. నీవు కర్తవు కాదు అని చెప్పుచున్నారు. ఇంకా ఎక్కడైనా చెప్పారా? కర్త కాదని చెప్పారు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అర్జున, ఆత్మరూప భగవంతుడు జీవులకు కర్తృత్వము గాని కర్మలను గాని కర్మఫలములతోటి సంబంధము గాని విధించుటలేదు. ప్రకృతి లేక స్వభావము లేక అజ్ఞాన రూపమైన మాయ యొక్క ప్రభావము వలన జీవులు మోహితులై కర్తృత్వ భావనతో కర్మలు చేసి జన్మ పరంపరలను కొని తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ బాధ్యతలు, ధర్మాలు అన్నీ మీరు పెట్టుకున్నవే గాని నేను ఏ కర్మలను విధించుటలేదు అని స్పష్టము చేయుచున్నారు. అదేమిటండి? కర్మలు చేయవలన అవసరం లేదా? కర్మలు చేయకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి శాస్త్రవిహితములైనటువంటి నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలని చెప్పి ఉన్నారు కదా అని సందేహం వస్తుంది. ఇదంతా ఎవరికి? ఆత్మనిష్టలో ఉండలేని వారికి, దేహతాదాత్మ్యాన్ని వదులుకోలేని వారికి. అది వదులుకోవటం కోసం ఈ మార్గాలన్నీ, సాధనలన్నీ ఉపదేశించబడినాయి. ఆత్మనిష్టలో ఉండగలిగిన వానికి యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. నిత్యము స్వాత్మయందే రమించుచు ఆత్మయందే సంతృప్తుడై ఆత్మయందే సంతోషము కలిగి ఉండునో అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును లేదు.